తప్పులెన్నువారు తండోపతండంబు లుర్విజనులకెల్ల నుండు తప్పు. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమా. ఈ పద్యం భావం ఏంటంటే, తప్పులెన్నువారు అంటే ఎదుటి వాళ్ళల్లో ఉన్నటువంటి తప్పుల్ని ఎప్పుడూ ఎంచుతూనే ఉంటారు. వాళ్ళలాగా వీళ్ళలాగా వాళ్ళు వచ్చేసారు, వీళ్ళు ఇచ్చేశారు, చూసారా ఎట్లా చేశారో, అమ్మో అని ఎదుటి వాళ్ళ తప్పుల గురించే మాట్లాడుతూ ఉంటారు. తప్పులెన్నువారు అంటే తమ తప్పులు ఎరుగరు, వాళ్ళ తప్పులు మాత్రం తెలుసుకోరు. వాళ్ళలో ఉన్న తప్పేంటో అని వాళ్ళకి మాత్రం అసలు గమనించరు, గమనించినా కూడా పట్టించుకోరు. ఉర్వి జనులకెల్లా ఉండు తప్పు. ఈ భూమి మీద, ఉర్వి అంటే ఈ భూప్రపంచంలో, ఈ భూమి మీద, ఈ పృథ్వీ మీద జన్మించిన ప్రతి వాళ్ళకు కూడా తప్పు ఉంటుందండి. అందుకోసం ఎదుటి వాళ్ళ తప్పులను మనము ఎంచకూడదు. మనలో కూడా తప్పులు ఉంటాయనేది గ్రహించినట్టయితే ఎవరు కూడా ఎదుటి వాళ్ళ తప్పుల గురించి అసలు మాట్లాడరు కదా. ఎందుకంటే ఎదుటి వాళ్ళ తప్పులు మనం మాట్లాడితే మన తప్పులు ఇంకొకళ్ళు మాట్లాడతారనే జ్ఞానం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి జ్ఞానవంతులు ఎవరు కూడా ఎదుటి వారి తప్పుల గురించి మాట్లాడరు అని పద్యం యొక్క. జనులకెల్లా ఉండు తప్పు. తప్పులెన్నువారు తమ తప్పులు ఎరుగరు విశ్వదాభిరామ వినురవేమ. కాబట్టి తప్పులు, ఎదుటివాడి తప్పుల గురించి మాట్లాడేటప్పుడు మనం కరెక్ట్గా ఉన్నామా లేదా అని చెక్ చేసుకొని మాట్లాడడం అనేది సరి అయినది. అలా లేనప్పుడు మనం ఎక్కడ ఎవరినో గురించి మాట్లాడుకున్నట్టే మన గురించి ఎవరో కూడా మాట్లాడుకుంటారు, మన పరువు కూడా పోతుందనే విషయం తెలుసుకోవాలని ఈ పద్యం యొక్క భావం.